నియోజకవర్గం పల్నాడు జిల్లా. నిజంగా ఏం పాపం చేసుకున్నాం ఈ వినుకొండ నియోజకవర్గం అనిపిస్తూ ఉంది. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. ఆ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇవాళ సమస్యలను పక్కన పెట్టి, ప్రజల అవసరాలను పక్కన పెట్టి, ప్రజలకి రైతు ఇవాళ పూర్తి స్థాయిలో రైతు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. రైతు ఈరోజు మిర్చి యార్డుకి వెళ్తే కన్నీళ్లతో ఇంటికి రావడం జరుగుతూ ఉంది. కాస్తో కూస్తో పెట్టుబడి తెచ్చుకున్నాం, ఆ కమిషన్ వ్యాపార వస్తువుడి దగ్గర ఆ పెట్టుబడి ఆయన తీసుకున్నాడు. ఇంటికి వస్తే కూలీలకు డబ్బులు లేవు. ఇవాళ ధాన్యం పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. బస్తా 1350 రూపాయలు. ఆనాడు ఆ వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మద్దతు ధర రైతు భరోసాల ద్వారా 1000 టన్నులు కొన్నారు. ఈరోజు 1-2 బస్తాలు కూడా ప్రభుత్వం కొన్న పరిస్థితి కనపట్ల. ఇవాళ అపరాలు చూసుకుంటే అన్యాయం అయిపోయారు రైతులు. కందులు అదే, పెసలు అదే పరిస్థితి, అదేవిధంగా మినుములు అదే పరిస్థితి. ఏ దానికి కొనేవాళ్ళు లేరు. సరే, రేటు ఎంతైనా కొనేదానికి ప్రభుత్వం ఎక్కడక కొనే పరిస్థితిలో లేదు. అది కాకుండా ఇవాళ పొగాకు ఎంత అన్యాయం అంటే, పొగాకు రైతుల్ని వేసుకోమని కంపెనీలు కనీసం వాటిని పట్టించుకోకపోతే, కనీసం ప్రభుత్వం తరపు నుంచి ఏంటి అన్యాయం, రైతుకి ఇలా అన్యాయం జరుగుతుందని ఇది పట్టించుకోవట్లేదు. రైతులకి ఇవాళ పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంటే ఇవన్నీ గాలికి వదిలేసి ఎవరో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పార్టీ ఏంటి? ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళు, అతి భర్త లేనటువంటి వాళ్ళు, అతి పేదవాడు, అతి సామాన్యుడు, అలాంటి వాళ్ళకి అవ్వాతాతలకి పెన్షన్ పూర్తి స్థాయిలో ఈరోజు పోట్లూరు గ్రామంలో దాదాపుగా 22 పెన్షన్లు ఆపారండి. కేవలం 22 పెన్షన్లు. నిన్న ఎండిఓ నేను ఇప్పుడే ఇస్తానన్న రికార్డు ఏది రికార్డు చేశారుగా. ఎండిఓ గారు మీ అందరి పార్టీ వాళ్ళు ఆపారు, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపారు. మాదేమీ లేదు, ఇప్పుడే నేను పంపిస్తున్నాను, ఇస్తాను అని చెప్పాడు. ఇది ఎక్కడన్నా? అదేవిధంగా పిసికల్పాలెనికి ఫోన్ కూడా చేశారు. సెక్రటరీ ఫోన్ చేసి ఎండిఓ వాళ్ళ పెన్షన్లు ఇవ్వమని చెప్పాడు. మళ్ళా వెంటనే ఎవరన్నా బాధితుడు ఆఫీస్కి వస్తాడండి. బాధితుడు ఆఫీస్కి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఆఫీసుకు రాకూడదు, వాళ్ళ ఆఫీసులో ఎందుకు కూర్చోబెట్టావని ఎండిఓని పూర్తి స్థాయిలో దుర్భాషలాడటమే కాకుండా, ఏది పడితే అది మాట్లాడటమే కాకుండా, నువ్వెవడవయ్యా ఇవ్వటానికి? నువ్వెవడవయ్యా పోట్లూరులో పెన్షన్ ఇవ్వటానికి? ఏమిటండి? బాధితుడు పోయి అడుగుతుడు ఆఫీసర్ని. అయితే బాధితుడు పోతే మీరు ఎదురుగా వచ్చి ఒక 100 మంది వచ్చి ఇవ్వటానికి వీలు లేదని మండల నాయకులు అందరం తెలుగుదేశం పార్టీ మోకమ్మడిగా ఆఫీస్కి వచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది కరెక్టా? నేను ఇక్కడ ఉన్న శాసనసభ్యుని అడుగుతున్నాను, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు అరటికాయ పండు ఆ తొక్క ఉలిసి కూడా నోట్లో పెడుతున్నాను నేను అని చెప్తున్నారే మీరు. ఏమండి ముఖ్యమంత్రి గారు, ఏందండి ఇది? అర్హత లేకపోతే ఫలానా సబ్జెక్టు మీద ఆయనకు అర్హత లేదు, మేము ఇవ్వట్లేదని మీరు ఇవ్వండి.
మొత్తం పూర్తి స్థాయిలో డబ్బులన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే వేసి ఇక్కడే తీసుకొని ఇక్కడే వాటిని మీరు వాడుకొని వచ్చే నెలలో ఇస్తాం అంటే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పెన్షన్లు వాడుకుంటారా? ఏంటిది? వాళ్ళ పెన్షన్లు మీరు వాడుకొని మీరు వచ్చే నెలలో ఇస్తారా? లేదు మీ ప్రభుత్వం వాడుకొని ఇస్తుందా? ఇది ఎక్కడ అని అడుగుతున్నాను. ఈ పిసికలపాలెం ఒక 10 మంది పాపం చాలా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాళ్ళ కుటుంబాల్లో వృద్ధాప్యంలో ఉన్న ముసలమ్మ, ఆ ముసలమ్మ కన్నీరు మీకు శాపంగా మారే ప్రమాదం ఉంది. దీనికి పార్టీలు ఏంటే? ఆనాడు ఏడన్నా మేము అడిగామా పార్టీ అని? ఆనాడు మేము పెన్షన్ ఇచ్చేటప్పుడు పార్టీ అని అన్నామా? పిసికలపాలెంలో వాళ్ళ రోదన, పోట్లూరులో వాళ్ళ ఆవేదన, కొత్తలూరులో రోడ్డు మీదకొచ్చి అయ్యా 3 నెలల నుంచి పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళే మమ్మల్ని అన్యాయం చేశారయ్యా అని ఏడిసి రోడ్డు మీద పడిపోతే ఆ ముసలమ్మని ఆ నాయకులు చూశారా అని మేసాలు దిప్పుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అవి మేసాలు తిప్పుకోవటం దానికోసం కాదయ్యా, ఒక మంచి పని చేసే శభాష్ మేము మంచి చేసామని మేసం తిప్పండి. మీకు తొడలు కొట్టాలంటే కొట్టండి, మేము కాదనం. మీరు అధికారం అనే అహంకారంతో ఇవాళ మీరు చేస్తున్నటువంటి మారణకాండ చాలా బాధాకరం. తక్షణమే పిసికలపాలెం గ్రామానికి సంబంధించి 10 మంది పెన్షన్దారులు, అదేవిధంగా పోట్లూరుకు సంబంధించినటువంటి 22 మంది పెన్షన్దారులు, వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వచ్చినట్టుగా సర్టిఫికేట్ కాపీ ఉంది. ఆ కాపీలు సర్టిఫికేట్ కాపీలతో సహా మా దగ్గర ఉంటే మీరు వాళ్ళకి ఏ విధంగా మీరు పెన్షన్ ఆపడం జరిగిందని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా కొత్తలూరు గ్రామం ఏమయ్యా, కనీసం కూడా మానవత్వం అనేది లేదా మనకి? పేదవాళ్ళ మీద పార్టీ ఏంటయ్యా? ఆ పొనుకుంటే లేవలేని ఆ ముసలమ్మ మీద మీకు పార్టీ ఏంటయ్యా? అక్కడ కాళ్ళు ఇరిగిపోయినటువంటి ఆ వాడి మీద మీ పార్టీ ఏంటయ్యా? అన్నం లేని వాళ్ళ మీద పార్టీ ఏంటయ్యా? భర్త చనిపోయినటువంటి వాళ్ళ మీద పార్టీ ఏంటయ్యా? తెలుగుదేశం పార్టీ నాయకులారా, మీ నాయకుడు ఒక పక్క మేము క్యాబినెట్ హోదాలని చెప్పుకుంటుండే ఇక్కడ నాయకుడు ఆంజనేయులు గారు నేను సూటిగా అడుగుతున్నా, మీరు ఒక పెన్షన్ ఎక్కడో మార్పు పడ్డదని ఎంతో దారుణం అది ఇదని చెప్పావు కదా, ఈ దారుణాలు నీ దృష్టిలో కనిపించట్లేదా? నువ్వు అసలు శాసనసభ్యుడిగా నువ్వు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటే కనీసం ఎమ్మెల్యేగా ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో, పేదవాళ్ళని నోరు కొట్టాలో మీరే కొట్టమని చెబుతున్నారా? మరి మీ ఊళ్ళు కొడుతుంటే, నోరు కొడుతుంటే చూస్తూ ఉండిపోతున్నారా? ఇది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఎంపీటీసీ ఆ వైస్ ఎంపీపీ పాపం ఆ ఎస్సీ మహిళ, ఆమె పేరు మరియమ్మ. ఆ మరియమ్మకు 3 నెలల నుంచి ఆ జీతం ప్రకాశం జిల్లా పంపిస్తున్నారు. 3 నెలల నుంచి ఆ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఆమె శాలరీ ప్రకాశం జిల్లా పంపిస్తున్నారు. ఏంటంటే అంతే, మేము చెప్పిందే ఏదో బొల్లాపల్లి మండలం బండ్లమొట్టు గ్రామం. ఏంటండి ఇది? ఎలాగండి ఇలా? మీరు ఇవన్నీ చేయకపోతే మంచి కోసం ఆ సింహాద్రి అప్పన్న ఆ స్వామివారి సన్నిధిలో బెల్ట్ వేయటానికి, భీమ్ వేయటానికి, పైన
కాంక్రీట్ వేయడానికి మొత్తం బిల్లు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ప్రజలకు సమాధానం చెబుతారు. ఇంకొకటండి అంటే చంద్రబాబు నాయుడు గారు పాపం 29 గ్రామాలు అన్నావు, 29 గ్రామాలు వాళ్ళందరూ ధర్నాలు చేశారన్నావు, వాళ్ళకి నా సానుభూతిని తెలియపరుస్తున్నానన్నావు. నీ సానుభూతిని తెలియపరిచావు, బాగానే ఉంది. 35,000 ఎకరాలు ఇచ్చారన్నావు, బాగానే ఉంది. వాళ్ళ మనసుకి వాళ్ళ భారీ మనస్తత్వానికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు అన్నావు, బాగానే ఉంది. ఇవాళ ఇది అప్పులో ఉంది, 80 అడుగులు లోతుకెళ్ళాలి, ఇక్కడ రాజధాని నిర్మాణం జరగటానికి ఇబ్బందికరంగా ఉంది, ఇక్కడి నుంచి అప్పుకెళ్ళాలి అని గుంటూరుకి అతి సమీపంలోకి తీసుకెళ్తున్నావే. ఇవాళ రాజధానిని మళ్ళా 40,000 ఎకరాలని చెప్పావే. మీ భ్రమరావాల చేత కొనిపించినటువంటి ల్యాండ్లు వందలాది ఎకరాలు ఎవరు ఆస్తులయ్యి ఎవరు డబ్బులని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అది కేవలం మీ బాలకృష్ణ మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అందరూ కొనుక్కున్న తర్వాత అబ్బా ఏం ప్లాన్ చేశారండి, ఏం ప్లాన్ చేశారండి. ఈ ప్లాన్ అంతా, ఈ కుట్ర అంతా ఇప్పుడు 35,000 ఎకరాలు పోయి 1,00,000 ఎకరాలు అయితే ఒక గ్లాసులో మజ్జిగ 100 మందికి ఇవ్వాలంటే పలసనైపోతాయిగా. అలాగే ఇక్కడ ఇచ్చిన రాజధాని రైతుల భూములు ఇస్తే ఈ భూమిలో ఇక ఏముంది, రూపాయిది 10 పైసలు కడుగుతారు. ఆ రైతులు ఇలా మోసపోయారని పాపం రైతులకు తెలియదుగా, తెలుసుకుంటారు త్వరలో. వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని తెలుసుకుంటారు. తెలుసుకోండి, రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్లు చూసుకోండి, ఏ విధంగా జరుగుతున్నాయో ఒక్కసారి చూడండి, ఎవరెవరు కొంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి దగా, రాజధాని రైతులకి దగా చేస్తున్నారు. 35,000 ఎకరాలని 1,00,000 ఎకరాలు చేశారంటే అది గుంటూరు, కనబాకం, ఎండ్రాయి, పాత అమరావతి, ఇక్కడ మన గుంటూరు సరిహద్దుల దాకా తీసుకొచ్చారు. ఇదేంది, ఇంక రాజధాని అక్కడేంది, ఇక్కడ మరి అక్కడ రైతుల సంగతి ఏంటి, అక్కడ నిన్నటిదాకా ధర్నా చేసిన రైతుల సంగతి ఏమిటి, ఏమీ తెలియదు. వీటన్నిటిని చేయకపోతే వీటన్నిటిని చేస్తూ ఇక్కడెవరో అమాయకులు పెన్షన్లు ఆపటం అనేది ఎంతవరకు ధర్మం అని అడుగుతూ ఉన్నాను, ఎంతవరకు ధర్మం అని అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు నీతులు నిజాయితీలు చెప్పారు, మిమ్మల్ని మీరు నీతిగా నిజాయితీగా పాలన చేస్తున్నామని చెప్తున్నారు, మేము దానికి ఒప్పుకుంటాం. 11 నెలల క్రితం ఎలక్షన్ అయిపోయినాక జరిగినటువంటి అత్యాచారం చేసి